నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా. నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే, ఇంత తోటనట్టు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. రే 111 రండి రండయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనకి గెలవాలా? అయ్యా గెలుపు తమది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. బాబు నేనే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. బేగ డబ్బులు చెడిపోండి. ఇగో బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. వస్తాం బాబు, దయించండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని. ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే. చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మరి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎవండి ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్యలాగలేదు? లాగా ఉంటావే, నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరైపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడక పుట్టావు దేనికి? అడ్డంగా పెరగడానికా? వదిన గారు నన్ను అలా పిలవకు. చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నచ్చి దొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను. మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేరాం మాకేం అవసరం? అదే మాట సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. పదండి. అయ్యో అలా జరిగిందమ్మా. ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి